నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? మైసూరు బోండంలో మైసూరు ఉంటుందా? బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా? మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల ఏమైనా దానికి గ్యారెంటీ ఉన్నదా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. ఇనరా ఏమంటున్నాడో? రేవంతాల సారు దావోస్కు పోయి 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చినమని అంటుంటే పబ్లిక్ నమ్ముతలేరట. ఏడాది కింద కూడా ఇట్లనే 1000 కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చినాము, 100 కోట్లు బయట దేశాల్లో ఉండే కంపెనీలతోని పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టిపించినామని అన్నాడు. పెట్టిస్తే ఏమాయా కనబడతలేవు, నిరుద్యోగం పోలేదు, కంపెనీలు కొలాయించింది లేదు. ఇప్పటికి ఎల్లయ్య గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉంటే ఇప్పుడు కూడా అట్లనే మళ్ళా కొత్తగా పెట్టుబడులు పట్టుకొచ్చినామని పబ్లిక్ను ఆగం చేస్తుండని అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు, ఆయన అబద్ధాలు చెప్తుండని మీరు మంచిగానే అంటున్నారు. మీ కారు పార్టీ ఏలుబడిలా మీరు కూడా బయట దేశాలకు పోయి పెట్టుబడులు పట్టుకొచ్చినాము అన్నారు. మరి మీరు పట్టుకొచ్చిన 1000 కోట్ల పెట్టుబడులు ఏమైనాయి సారు? ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు, క్యాంప్ ఆఫీసులు కట్టుకునేందుకు గిట్లా ఖర్చు పెట్టిరా? మీ ఏలుబడిలా మీరు గట్లనే పెట్టుబడులు అడిగేందుకు పోతే కంపెనీలు పెట్టేందుకు బయట దేశాలలో ముంగడికి రాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడుతున్న రేవంతాల సారు ఏం తక్కువ ఫేంకలేదు.